అంటే సార్ ఇది మామూలుగా ఏంటంటే ఇది ఇప్పుడు ఈయన మీద ముఖ్యంగా పోసాని కృష్ణమురళి గారి మీద పెట్టిన సెక్షన్ చూసుకుంటే ముఖ్యంగా సెక్షన్ 196 ఆఫ్ బిఎన్ఎస్ ఒకటి ఉమ్, అండ్ సెక్షన్ 3 ఆఫ్ సబ్ క్లాస్ 2 ఈ రెండు ఇంచుమించు దేర్ ఇస్ బోత్ మిర్రర్ ఈచ్ అదర్. అంటే పబ్లిక్ డొమైన్ లో ఒక సదరు వ్యక్తుల మీద చాలా ఒక కొన్ని గ్రూప్స్ ని కానీ ఒక 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 పర్టికులర్ కమ్యూనిటీ పీపుల్ కానీ కొందరిని వ్యక్తులు రెచ్చగొట్టే విషయంగా మాట్లాడిన వాటిని ఈ రెండు సెక్షన్స్ పెడతాం జనరల్లీ. అంటే జనాల పబ్లిక్ డొమైన్ లో ఒక ప్రామినెంట్ పీపుల్ మీద ముఖ్యంగా వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళు హట్ అయ్యే విధంగా ఉమ్, ఈ వ్యక్తుల్ని చాలా గలీజ్ గా చాలా దూషించే మాటలు మాట్లాడుతూ సో వాటి వల్ల వాళ్ళ యొక్క కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మిగతా ఏ వ్యక్తులైనా కానీ బాగా వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ హట్ అయ్యే విధంగా ఆ జనాల ఫీలింగ్స్ హట్ అయ్యే విధంగా మాట్లాడితే ఈ సెక్షన్స్ పెడతాం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ రెండు సెక్షన్స్ మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో అట్రాక్ట్ అవుతాయండి పోసాని కృష్ణమురళి గారి మీద. ఎందుకంటే ఆ రోజు మనం చూసుకుంటే ఆయన గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ లేకపోతే నారా లోకేష్ గారి మీద కానీ చాలా అసభ్యకరమైన పదజాలంతో ముఖ్యంగా మనకి ఎప్పుడు తెలుసు ఆయనని మామూలుగానే మెంటల్ కృష్ణ అంటుంటాం మనం. సో ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకి తెలియదు ఒకసారి కెమెరా ముందుకు వస్తే. సో అలాంటి వ్యక్తి మనం గత ప్రభుత్వంలో చూసుకుంటే చాలా చాలా జుగుప్సాకరంగా మాట్లాడాడు ఈ ముగ్గురు వ్యక్తుల మీద. సో అలాంటప్పుడు డెఫినెట్ గా ఈ రెండు సెక్షన్స్ వర్తిస్తాయి. అట్ ద సేమ్ టైం ఈ సెక్షన్ 111 అంటే ఏంటంటే ఉమ్, ఇది జనరల్ ఎందుకు మీరు అడిగినట్టు వంశీ గారి మీద కానీ ఈయన మీద కానీ ఎందుకు పెట్టారంటే జనరల్ ఇది ఇప్పుడు లేటెస్ట్ పిఎన్ఎస్ లో ఇది ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు కలిసి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ పరంగా ఇలాంటి యాక్టివిటీస్ చేసి ఇలాంటి సెక్షన్స్ అట్రాక్ట్ అయింది. సో ఇక్కడ ముఖ్యంగా పోసాని కృష్ణమురళి గారి మీద కానీ వంశీ గారి మీద కానీ ఎందుకు పెడతారంటే వీళ్ళు ఒక గ్రూప్ కింద అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ ఒక ఆర్గనైజ్డ్ గా చాలా ఆర్గనైజ్డ్ గా కలిసి ఇలాంటివన్నీ వీళ్ళు పార్టిసిపేట్ చేశారన్న విధంగా ఆ గ్రూప్ లో వ్యక్తి ఈయన కూడా అన్నట్టుగా అంటే సార్ కృష్ణకాంత్ గారు మధ్యలో వస్తున్నాను. అంటే ఈ గ్రూప్ ఈ ఆర్గనైజ్డ్ గ్రూప్ అని చెప్తా ఉన్నారు కదా, అంటే దీంట్లో లింక్ ఎవరు, మొదట ఎవరు, అక్కడి వరకు కూడా ఈ తీగ వెళ్తుందా? ఎందుకంటే ఈయన దగ్గరే ఆగిపోతుందా, లేదా ఎవరిచ్చారు మీకు, ఎవరు మాట్లాడమన్నారు, ఆ ముందేంటి ఆ తర్వాత ఏంటి, ఎవరు దీనికి కర్త అనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? 100% సార్, 100%. ఎందుకంటే మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. సో మొత్తానికి ఈ ఆర్గనైజ్డ్ గ్రూప్ కి డాన్ ఎవరు, సో ముఖ్యంగా అసలు ఎక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కడ మొదలవుతున్నాయి, ఎక్కడ అంతమవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి ముఖ్యంగా సార్ ఎందుకు పెడుతున్నారు అనేది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. 100%. ఎవరు ప్రోద్బలంతో వీళ్ళు ఇవన్నీ చేశారు, అసలు ఎవరి ప్రోద్బలంతో ఇన్ని క్రైమ్స్ కి గానీ ఇంత ఇలాంటి వాటికి వీళ్ళు పాల్పడ్డారు. సో ఇవన్నీ చూస్తారు ఖచ్చితంగా. మెయిన్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇదంతా సార్ ఇదంతా తేటతెల్లని సార్ క్లియర్ గా తెలుస్తుంది. ఒక పలానా వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్యంగా వాళ్ళ అధినాయకుడు చెప్పిన ప్రకారంగా వీళ్ళందరూ నడుచుకున్నారు. సో ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి వీళ్ళు రకరకాల పనులు చేసి క్రైమ్స్ చేసి ఇవన్నీ చేసుకున్నారు. సో అవతల అపోజిషన్ పార్టీ వాళ్ళని ఎంత బాగా తిడితే అంత మంచి పదవులు వస్తాయి. సో గత ప్రభుత్వం మొత్తం చూసింది అదే మనం. అది జనాలు కూడా అది చూసి విసిగెత్తే ఇవాళ రోజు వాళ్ళని 11